హల్లెలూయా. మంచిది నా ప్రియమైన దేవుని ద్వారా ఇప్పుడు వరకు చక్కటి పాటలు పాడవచ్చు, చక్కటి ఆరాధనలో దేవుని మహిమపరుస్తూ ఆనందము కలిగిన హృదయంతో మీరందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి బిడ్డలను దేవుడు నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది వాక్యాలు వింటూ ఉన్నారు. అలాగే మైక్ యంత్రం ద్వారా మన కాలనీ పెద్దైన వారు కూడా చక్కగా వారు వాక్యం వినడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నారు. అలాగే చక్కటి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. చక్కటి ఆరాధనలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రియులారా, దేవుడు ఎంతగానో మహిమ పొందుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా దేవుడి వాక్యంలోకి వెళ్దాము. కాబట్టి మరి మందిరంలోకి వచ్చిన మీరు ఏదో ఒక అవసరం కొలది ఆలయంలోకి వచ్చారు. వచ్చిన మీరు ఏం తీసుకెళ్ళి చెప్పండి? వాక్యం అనే ఆహారం నింపుకొని పట్టణ విస్తారమైన దీవెనలతో ఎవరు గృహానికి వారు వెళుతూ ఉండాలి. అంతేకాని మందిరంలోకి వచ్చిన తర్వాత వాక్యం విని గుమ్మము దాటిన తర్వాత వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టినట్లయితే పిల్లరా మీకు ప్రతిఫలము దక్కదు. ఎందుకంటే ఆశతో వచ్చారు. ఆశతో వచ్చినాము మీరు ఎలా ఉండాలంటే దేవుడు దీవెనతో నింపబడి ఇంటికి వెళ్తూ ఉండాలి. నా ప్రియులారా, దావీదు గారు ఒక సందర్భంలో ఆయన ప్రార్థిస్తూ కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన గొర్రెలు కాసుకున్న దావీదును తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏర్పాటు చేశాడు. ఏమి లేని స్థలం, ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను దేవుడితో సావాసం చేస్తున్న విధానం బట్టి అతన్ని కోటలోకి తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పెట్టాడు. అలాగే సందములో తింటున్న దావీదును తీసుకుని వచ్చి రాజు భోజనమును పెడుతూ ఉన్నాడు. మార్చుకునే బట్టలతో ఆ అరణ్యంలో లేక అడవుల్లో గొర్రెలు మేపుకుంటున్న దావీదును తీసుకుని వచ్చి రాజు వస్త్రాలను దేవుడు అందజేసి ఇచ్చాడు. దాన్ని బట్టి దావీదు ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నాడు. రాజు ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో, ఆ దావీదు రాజు కోటలో ఉన్నప్పుడు ప్రియులారా అతను దేవుడు కొరకు ఆలోచించడం ప్రారంభించాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడి కొరకు నన్ను ఇంతగా హెచ్చించి నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏర్పాటు చేసిన దేవుడే ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు, ఏ నిమిత్తము దేవుడిని ఎన్నుకున్నాడు అని దావీదు గారు ఆలోచన కలిగి ప్రియులారా దావీదు ఆలోచన కలిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే వారికి దేవుడు ఏది అనుగ్రహించాలనుకున్నాడో అది మన అందరికీ అనుగ్రహిస్తూ ఉంటాడు. మనము కలవరపడకూడదు. మనం ఎప్పుడైతే కలవరము మనలో వచ్చిందో మనలో అపవాదునికి స్థానం ఇచ్చిన వారుగా అవుతాం. కలవరము నీ కుటుంబంలో కానీ నీలో కానీ ప్రియులారా నీ ఉన్న ప్రాంతంలో కానీ నిన్ను బట్టే కలవరము ఉంటే ప్రియులారా మీ ఇంటిలో శాంతి సమాధానం ఉండదు. ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు అంటే ప్రియులారా, కలవరము అన్నది మహాభయంకరమైన వ్యాధి లాంటిది. కలవరం అంటే ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే, కలవరము అంటే రేపేమో జరగబోతుందా, నేను ఎలా బ్రతకాలా, నేను ఎలా ఉండాలి, నేను మందిరానికి వెళ్తున్నాను దేవుడు నాతోనే మాట్లాడతాడా, లేక దేవుడి దగ్గరికి వెళ్తే ఏమైనా మేలు జరుగుతుందా, ఒకవేళ మనం నడుస్తున్న ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి, మన చూపున చూపును బట్టి, మనం మాట్లాడుతున్న మాటను బట్టి నేను మందిరానికి వెళ్తే ప్రభు నాతో మాట్లాడుతాడా,
మీరేమో చెప్పండి, అపవాదుకు చోటిస్తారు, దేవునికి స్థానము ఉండదు. ఆ కలవరింపు మీలో ఉండకూడదు. ప్రియగా దేవుడితో ఎలాంటి సావాసము చేస్తూ ఉండాలంటే చక్కటి అంట కట్టుకుని చక్కటి సావాసము కలిగి ఉండాలి. మనము ఎలా ఉండాలి అనుకుంటామంటే, ప్రారంభంలో ఒక పిల్లలకు వివాహం అయింది అనుకుందాం. ఒక కొత్తగా ఒక యవనస్తులకు వివాహం అయింది. వివాహమైన కొత్తలో వారిద్దరు ఎలా ఉంటారంటే, వర్షం వస్తూ ఉంది. పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఆ వర్షంలో వస్తుందని పక్కన ఉన్న బస్ స్టాప్ లో నుంచున్నారు. ఒక యవన జంట అటు నుంచి బండి మీద వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు వారు ఒకరు గట్టిగా కౌగులించుకుని వారు ప్రయాణిస్తూ ఉన్నారు. వారి మధ్యని గాలి వెళ్ళడానికి అంత ప్లేస్ కూడా లేకుండా గట్టిగా కౌగులించుకుని వలుస్తూ ఉన్నారు. పాస్టర్ గారు చూచి పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా పాస్టర్ గారు, వాళ్ళు చూడండి ఎంత అనుబంధంతో ఉన్నారు, ఎంత కలిసి ఉన్నారు, వాళ్ళ మధ్యని గాలి వెళ్ళడానికి కూడా అవకాశం ఎంతగా హత్తుకుని ఉన్నారండి అని పాస్టర్ గారితో చెప్తే, పాస్టర్ గారు చిరునవ్వు నవ్వన్నారంట, అమ్మా వీళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళైనట్టుంది కాబట్టి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, గాలి కూడా వెళ్ళలేనంత గట్టిగా హత్తుకుని ఉన్నారు. ఒక సంవత్సరం ఆగితే వాళ్ళిద్దరి మధ్య నుంచి గడ్డితో కూడిన లారీ వెళ్ళిపోతున్నారంట. ఎలాగన్నారు? ఎప్పుడైనా లారీకి గడ్డేసుకుని లాగినప్పుడు చూసారా? పాస్టర్ అన్నారని నవ్వుతూ పాస్టర్తో, అమ్మా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట కనుక వాళ్ళ మధ్యన ఏం లేదు, గాలి వెళ్ళడానికి కూడా జాగా లేదు. ఒక సంవత్సరం ఆగితే గడ్డితో కూడి లారీ వెళ్ళిపోతున్నారు మధ్య నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి ప్రియులారా? ప్రారంభంలో ఎలా ఉంటుందో కడ వరకు అలాగే ఉండాలి. కానీ మిమ్మల్ని చూచి లేక మేము నడిచే ప్రవర్తన బట్టి దైవజనులైన మేము లేక మీరు నడుస్తున్న ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రాంతం వారు చూచి కొత్తగా ఉన్నారు, కొత్తగా దేవుడు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడికి ఏం లేదు, ఆ గాలిలంతా ఆ ప్లేస్ లేకుండా దేవుడికి దగ్గరగా అతుక్కుని ఉన్నారు. ఒక సంవత్సరం పోయిందో చూస్తే దేవతలందరి మధ్య నుంచి దేవుడి మధ్య నుంచి మన మధ్యనే ఏమి చెప్పండి, గడ్డి లారీ వెళ్ళిపోద్దట. నా ప్రేమ దేవుని పెట్టారు జాగ్రత్త. నీవు దేవుడితో సావాసం చేస్తున్నా నీవు ఎలా ఉండాలంటే, మొదటిలో వివాహం అవుతే భార్యతో ఏ విధంగా హత్తుకుని ఉంటామో, ఏ విధంగా భర్తతో హత్తుకుని ఉంటామో, నీ మరణం తాకడ వచ్చేంత వరకు లేక మరణము నిన్ను పిలిచేంత వరకు దేవుడు నీ పిలిపంది ఎలా ఉన్నా చెప్పండి, హత్తుకుని. ఎవరితో? లోకమైన భర్తతో భార్య కాదండి, దేవునితో హత్తుకుని ఉండాలి. అలాంటప్పుడు దేవుడికి చెప్పండి, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నీలో కలవరము ఉండకూడదు. నీలో కలవరం ఉంటే పిల్లరా, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకేమి జరుగుతుందంటే రేపటిన రోజు నీకు భయమేస్తూ ఉంటుంది. నీ బిడ్డలు ఎలా పెంచాలి, నా బిడ్డలకు నువ్వు ఏ విధంగా వారిని బోధించాలి, వారు పెద్దవారైన తర్వాత వారిని ఏ విధంగా వారు ఇంటి వారిని చేయాలి, నా బ్రతికేమిటి ఇలా అయిపోయిందని మళ్ళీ కూడా చెప్పండి, కలవరము ఉండకూడదు. కలవరం ఉన్న వారికి పిల్లరా ఇలాంటి ఆలోచన కలిగి భయభ్రాంతులతో నా ప్రియమైన బిడ్డరా సాతానికి అవకాశం ఇస్తూ ఉంటారు. మనం సాతానికి అవకాశం ఇచ్చే బిడ్డలా ఉండకూడదు. దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చేటట్టు మనం సిద్ధపడి ఉండాలి. దావీదు రాసిన కీర్తనలు 104వ దావీదు కీర్తన 20వ వచనం నుంచి ప్రియులారా తీసుకుని పెట్టుకోండి. నేను 10వ వచనం మీకు వాక్యం బోధిస్తాను. 104వ దావీదు కీర్తన 20వ వచనం చదువుకుందాం.
దావీదు కీర్తన 20వ వచనం. నీవు చీకటికి కలగజేయగా ఆ రాత్రి వచ్చున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకుని చూస్తున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేస్తున్నప్పుడు వినాలనిపిస్తూ వారితో ఏకీపించాలనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే పిల్లగా ఎప్పుడు ముగించేస్తుందా తల్లి, లేక ఎప్పుడు ముగించేస్తాడా సహోదరుడని అయితే చెప్పండి మనము సనుక్కుంటూ ఉంటాం. కారణం తెలుసా? నీ ప్రార్థనలో నువ్వు అడిగే దేవుడి సన్నిధిలో మధురమైన మాటలతో కూడిన వాగ్దానంతో కూడిన నీ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థనలో ఉండాలి. దావీదు గారు చేస్తున్న ప్రార్థన, ఆయన ఎంత ఇంపుసింపుగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. పిల్లలా 20వ వచనంలో చూస్తే, నీవు చీకటి కలగజేయగా రాత్రి వచ్చున్నది, అప్పుడు అడుగు జంతువులను ఏం చేసి చెప్పండి, ఏం తిరుగులాడుతున్నాయంట. వాటి ఆహారం కొరకు యేసయ్య చేతులను చూస్తూ ఉన్నాయంట. ఆయన చేతులను ఆహారం తీసుకోవడానికి ఆ అడుగు జంతువు రాత్రంతా పగలంతా కూడా గృహంలో పడుకుని రాత్రి ఆహారం సమయంలో అటు ఇటు చూడడం లేదు, కానీ ఆయన చేతులను చూస్తూ ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్న ఆహారం తీసుకుని తినడానికి, వారి కడుపు నింపుకోవడానికి వాటి తట్టు చూస్తూ, వాళ్ళు యేసయ్య తట్టు, ఆయన చేతి తట్టు చూస్తూ ఉన్నాయి. పిల్లలా, మనం ఎవరి తట్టు చూస్తున్నాం ఆలోచన చెయ్యండి. దావీదు గారు దేవుడు అడుగుతూ ఉన్న మాటలు, రాత్రి వేళ అడుగు జంతువులు, సింహం పిల్లలు ఆహారం తట్టు అటు ఇటు తిరగడం లేదు, కానీ ఈ సృష్టిని సృష్టించిన ఆ దేవుడు దేవుడు వైపు చూస్తూ ఉన్నారు. దేవా, ఈ రాత్రి వేళ నాకు ఆహారము దయచేయని, ఈ రాత్రి వేళ నా బిడ్డలకు ఆహారం కావాలని ఇది ఆయన తట్టు, ఆయన చేతి తట్టు చూస్తూ ఉన్నాయి. ఈ రోజు ఆయన రక్తంతో కడగబడ్డ నీవు, ఆయన రక్తంతో కడగబడి బాప్తిస్మము తీసుకుని ఆయన తట్టు, ఆయనతో కడగబడి పరలోకములకు వారసులైన మీరు ఎవరి తట్టు చూస్తున్నారు చెప్పండి? లోకము తట్టు చూస్తున్నాయేమో జాగ్రత్త. నీవు మోయలేని భారము దేవునికి ఇవ్వడు. నువ్వు ఎంతవరకు మోయగలవో అంతవరకు నీకు ఇస్తాడు, కానీ దాని కొరకు ప్రభువా ఏది ఏమైనా పర్లేదు, కానీ ఏదైనా పర్లేదయ్యా, నీకు మంచి అయితే చెయ్యి ప్రభువా. ఇదిగో ఈ శ్రమలకు ముందుగా నిలబడి ఉన్నాను, ఇదిగో ఈ ప్రభువులకు ముందుగా నిలబడి ఉన్నాను, నాలో ఉన్న కలవరము తీసివేయి ప్రభువా అని ఎవరైతే ఆ శ్రమ నుండి ముందు కూర్చుని ప్రార్థిస్తారు పిల్లరా, ఇదిగో ఆయన చేతిలో ఉన్న ఆహారమును నీకు దేవుడు అందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు మన సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత పడుకుంటారు. మీరు 3 గంటలకు ఫోన్ చేసినా దైవజనులు ఫోన్ లేపుతారు, 1 గంట ఫోన్ చేసినా ఫోన్ లేపుతారు, 5 గంటలకు ఫోన్ లేకున్నాం. ఎందుకంటే 3 గంటల వరకు మీ అందరి కొరకు తెల్లవారుజామున దేవుణ్ణి స్తుతించడానికి మహిమపర దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 3 గంటల వరకు 3 గంటలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రియారా, అలాంటి సమయంలో మా సహోదరి, మా కువైట్లో ఉంటున్న ఒక సహోదరి పేరు లక్ష్మి, ఆ బిడ్డకు కాళ్ళు చేతులు గుంజుతున్నాయంట. విపరీతమైన సాతాను కళ్ళు వస్తూ ఎంతగానో బాధపడుతుంది. అనేకమైన దైవజనులతో ప్రార్థన చేయించుకుంటుంది.
నన్ను ప్రేమించిన బిడ్డలు నా యూట్యూబ్లో చూస్తున్న చాలా మంది వాక్యం చూస్తున్నారు. చూస్తున్న బిడ్డలు నా బంధువులైన వారు ఉన్నారు. వారు వెంటనే మా బాబాయ్ పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడదాము, ఆయనతో ప్రార్థన చేపిద్దామని వారు రాత్రి ఫోన్ చేశారు. 2:30, 3 గంటలకు అనుకుంటాను. వెంటనే ఫోన్ చేసి ఏమైందమ్మా అని, అయ్యగారు పరిస్థితిలా ఉందని ఆ పాపకి ఇచ్చారు, వివరించారు. మంచిది, ఏ సమయాన్ని చేయాలో ఫోను ఆ సమయాన్ని చేశావు అంటే నేను మోకరించిన సమయంలో ఫోన్ చేశా. మంచి తల్లి, మీరు ఎక్కడ మోకరించాను, ఎంతమంది మోకరించినామన్నా. మోకరించిన తర్వాత వారి కొరకు ఒక అరగంట సేపు వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రియులారా, నా పని నీ చేయి, నీ పని నేను చేస్తానన్నా. నన్ను ప్రభు ఎందుకు పిలుచుకున్నావు నాకు తెలియదు, కానీ నీ పిలుపు లోబడి వచ్చాను. ఇదిగో దేశం కాని దేశము బంధువులు పెట్టి దూర ప్రాంతంలో బతుకుతూ ఉంది. ఆ బిడ్డకు ఏమైందో తెలియదు, కానీ గత 15 రోజులు బట్టి బాధపడుతూ ఉందంటే ప్రభు అయినా నీవు ఇచ్చిన మాట పిలుపు ప్రకారం నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చిన ప్రభు అని ఒక అరగంట సేపు ప్రార్థన చేసి నేను పడుకోమ్మాయి రాత్రి సుఖమైన దేవుడిని నిద్రిస్తాడని చెప్పిన తర్వాత మరలా నిన్న రాత్రి ఫోన్ చేసినప్పుడు ఆ బిడ్డ పని చేసుకుంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. అప్పటి వరకు దుబాయ్లో ఉన్న ఆ ఇంటి యజమానులు ఉంటారు కదా, ఆ బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్ళడం లేదంట. కానీ పిల్లరా, ఎప్పుడైతే ప్రార్థన చేసాం ఆ బిడ్డ కొరకు, వెంటనే ఆ వాటర్ తీసుకెళ్ళి టెక్స్ట్ చేయించారంట. ఆ బిడ్డకి ఏమని చెప్పండి, కరోనా ఉందంట. పిల్లరా, ఆ 15 రోజులు బట్టి ఆ బిడ్డ బలహీనంగా ఉండిపోయినా పట్టించుకునే వాళ్ళు ఎప్పుడైతే పని చేసుకుని ఎంతో ఒకసారిగా పని చేస్తూ వస్తున్నప్పుడు ఏమైతే ఒక్కసారి తగ్గిందని వాళ్ళు అందుకని భయం అనిపించి హాస్పిటల్ తీసుకెళ్తే ఆ బిడ్డకి ఏమని చెప్పండి. అయినా సరే నేను అన్నాను, అమ్మ ఏం భయపడకు, ఎప్పుడైతే దైవజనమైన మేము ప్రార్థన చేశామో సంఘంలో కూడా ప్రార్థన చేపిస్తాను, నీకు కరుణ ఉండదు, ఏముండదు, దేవుడు కృపను బట్టి తగ్గిపోదు. అదే ఇంట్లో 3 ఉన్నారు, అదే రూములో 3 ఉన్నారంట. అప్పుడు వరకు తెలియదంట. పిల్లల వాళ్ళ 3 ప్రార్థన అడిగారు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పాప పేరు లక్ష్మి, ఆవిడతో ఉన్న పేరు భూలక్ష్మి, ఇంకో పాప పేరు శాంతి ఏదో పేరు ఉంది. ఆ 3 ఒకే రూమ్లో ఉంటున్నారంటే ఒకే ఇంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఇది అక్కడితోనే తగ్గిపోయేటట్టు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ బిడ్డకి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కటి అవకాశం ఇచ్చాడు. కానీ అది వ్యాపింపజేయకుండా అది అక్కడి నుంచి తగ్గిపోయేటట్టు మీరందరూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే పిల్లరా, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఏదైనా చెప్పవచ్చు, నేను ప్రార్థన చేశాను తగ్గింది, కానీ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, కానీ వ్యాధి అయితే అలాగే ఉంది. కనుక ఆ వ్యాధి కూడా బిడ్డ కొరకు ఆ వ్యాధిని విడిచి పారిపోయేటట్టు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని బిడ్డరా, యూట్యూబ్లో చాలా మంది వింటూ ఉన్నారు, చాలా మంది ఫోన్లు చేస్తూ నైట్ పూట ప్రార్థన అడుగుతూ ఉంటారు. కాబట్టి పిల్లరా, ప్రార్థించడం నా పని, స్వస్థపరచడము దేవుడికే మహిమ కలుగును గాక. ఎవరైతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరైతే ఆయన చేతులతో చూస్తూ ఉంటారో, ప్రభువా నా హృదయం కలవరంలో ఉంది నాయన, ఆ కలవరింపు నాలో తీసివేయి ప్రభువా అని ఎవరైతే నువ్వు ఆ కలవరం విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే దేవుడు చేతులతో చూస్తావో, దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నా ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే దేవుడు చేత లేక దేవుడిని ఆ చేతుల కింద తగ్గింపు జీవితము నువ్వు ఎంతగా తగ్గించుకుని, ప్రభువా నేను బ్రతికినంత కాలంలో నాయన నీ ప్రేమే చేస్తానయ్యా, బ్రతికినంత కాలంలో నీతోనే ఉంటాను ప్రభువా. ఇదిగో నా లోకము ఎంత అభివృద్ధి చెందుతుంది, కానీ ఇదిగో నా ఇంటి పక్కవా ఎంతగానో ధనధాన్యం సంపాదించుకున్నారు, కానీ ప్రభుని నమ్ముకుని నేను ఎలా ఉన్నాను ప్రభువా, ఏమి లేని స్థితిలో ఉన్నానయ్యా అని నీవు వారిని బట్టి నువ్వు ప్రార్థన చేయొద్దు. కానీ ప్రభువా నీ చిత్తం ఎలా ఉందో అలా జరిగించు ప్రభువా. ఒక దెబ్బ తగిలితే, ఒక గాయం తగిలితే అది ఎందుకు తగిలిందో అని ఆలోచన చేయాలి, కానీ ఆ గాయంపై ఎందుకు తగిలిందో, ఎలా తగిలిందో, ఎందుకు తగాలి అని దాని కొరకు నువ్వు దేవుడు నిందించుకుంటా. ప్రభువా నేను ఎక్కడో ఒక పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. మరలా అలాంటి ప్రాబ్లం నేను ప్రభు అని తల్లిదండ్రులైన వాళ్ళు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ప్రియులారా, ఏమో చెప్పండి,
ఆ తగ్గింపులో నీకు వచ్చినప్పుడు దేవుడు ఆశలో నీ ఇంటి మీదకి వస్తూ ఉంటాయి. 22వ వచనం చదువుకుందాం. 22 చదువుకుందాం. సూర్యుడు ఉదయింపగానే అది మళ్ళా పోయి తమ గృహములో పండుకులను సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నకు దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా దేవుడు సృష్టిని ఎంత గొప్పగా సృష్టించాడో చూడండి. రాత్రి వేళ చేయవలసినవి కొన్ని ఉన్నాయి. 5 జంతువులు, మృగాలు, అనేకమైన రాత్రి వేళ సంచరించేవన్నీ ఉన్నాయి. ఉదయం అవగానే నా చేతులతో చేయకపోకుండా ఈ బిడ్డలే కష్టపడడానికి వెళ్ళడానికి దేవుడు గొప్ప కురుమునిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దావీదు గారు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన పలుకుచున్న మాటలు ఎంతగా చదివి చదవాలనిపిస్తూ ఉంటుంది. ఎంతగా ఆయన వాక్యాలను ఆయన ప్రార్థన చేస్తూ వినాలనిపిస్తూ ఉంది. నిన్ను మాట్లాడుతున్న మాట నువ్వు మాట్లాడుతుంటే పక్క వాళ్ళు వినగలుగుతున్నారా? నువ్వు ప్రార్థన చేయగలిగితే పిల్లరా నీవు ప్రార్థన అందరూ ఏకీపిస్తున్నారా? ఆలోచన చేయండి. ఒక దైవజనులు అన్నారు, పిల్లరా మోకాలను చూసి నువ్వెంత ప్రార్థన పరుడో చెప్పగలవు కదా. నీ మోకాలు నల్లబడితే నీ ముఖము తెల్లబడుతుంది కనుక అతను మోకాలను చూసి చెప్పగలరంట ఈ దైవజనుడు ఎంత గొప్ప ప్రవక్త. అదే దైవజనుడు అన్నాడు, మందిరాల్లో ఎక్కువసేపు పద్మంలో ఎక్కువసేపు ప్రార్థన చేసుకోరంట, ఇంట్లో ఎక్కువసేపు ప్రార్థన చేయరంట. చాలా మంది మౌత్రిసి ప్రార్థన చేయ తల్లి సహోదరులు అంటే గంటల తరబడి ప్రార్థన చేస్తారు. వారి ఇంట్లో అంత ఓపిక ఉండదంట. ఎందుకంటే అట్ట ఇట్ట ఇట్ట చెప్పి ఆమెనంటారంట. ప్రియరా, మనము అందరూ ఉన్నప్పుడు తక్కువగా చేయాలి. ఇంటిలో ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుడితో ప్రార్థన ఎక్కువసేపు మాట్లాడగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇది ఆత్మీయ మర్మాలు. అందరిలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తే నేను గొప్పగా ప్రార్థన అనుకుంటారు కానీ అని నువ్వు అనుకుని ప్రార్థన చేస్తే వారందరూ మెచ్చుకుంటారేమో కానీ దేవుడికి ఏమైపోతుంది చెప్పండి? దూరం అయిపోతాం. దేవుడితో దగ్గరగా ఉండాలంటే ఏకాంతమైన స్థలంలోకి వెళ్ళి నీ తలుపును మోచుకుని దేవుడితో ప్రార్థించినప్పుడు నువ్వు ఎంతసేపైనా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే నీ ముందర నిలబడి వింటూ ఉంటాడు. నీకు సమాధానం ఇస్తానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు అడిగే ప్రార్థనకు ఆయన సమాధానం ఇవ్వడానికి, ఆయన జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువ చేయాలి. అందరిలో ఉన్నప్పుడు తక్కువగా ఏ అంశం అందించారో ఆ అంశం ప్రార్థన చేసి ఆమేననాలి. అంటే మనం నేర్చుకోవడం అంటారు. అంటే పిల్లల బిడ్డలు మన చిన్నప్పుడు మనం మాట్లాడకపోతే వాడు ఏం చేస్తాడంటే తప్పుడు అడుగు చేస్తూ ఉంటాడు. అంత మరొకరు చెబుతూ ఉంటాడు. తల్లి వారు కడిగి యాసొచ్చి ఒకటి వేస్తారని ఏంది వాడు చెప్తారు నీగా అని కొట్టి వాడిని చక్కటి నడిపిలో నడిపిస్తుంటాడు. పిల్లలా, నీవు మందిరంలో ప్రార్థించినప్పుడు మేము కూడా అనేకమైన హెచ్చరికలు చెప్తూ ఉంటాం. అది మీరు చదివేసుకుని మేమందరం మా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ పరలోకమైన మర్మల దేవుడు మీకు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నేను వాక్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో మనతో తిరుగుతున్న వ్యక్తి నాకు సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యము చాలా మధురముగా అనిపించింది. ఎలాంటి సాక్ష్యం అంటే పిల్లరా, అతను ఆ ఊళ్ళో దైవజనులకు సహకరిస్తూ ఉన్నాడు. ఎంతగా సహకరిస్తూ ఉన్నాడు? ఊరిలో భూమి ఉంది, చక్కటి పంట ఉంది, ఏ లోటు లేదు అతనికి. అతనికి ఉన్న ఆశ ఏమిటంటే ఈ సేవకును నేను సహకరించాలి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా దేవుడు
పిలుపు అందుకున్న పాస్టర్కి సహకరిస్తూ ఉన్నాడు. అందరికీ లేదండి. ఎందుకంటే ఆ దేవుడు పిలుపుని అందుకున్న పాస్టర్ మాట, అలాగే ఆ నడిపింపు ఆ విధముగా గమనిస్తూ ఉంటారు. ఎందుకనో అతను ఈ సేవకుడిని సేవ చేయాలి, సేవకుడికి ఎక్కడికైనా కూడా ఉండాలని చెప్పి వాళ్ళ ఊళ్ళో దైవజనుల వెనకాల బండి తీసుకుని డ్రాప్ చేసి సేవంతై ఉండి ఒడ్డింపు దగ్గర తిరిగి దగ్గర ఉండి మన ఇంటికి తీసుకుని వచ్చి ఆ ఊళ్ళో సభలు జరిగితే ఆయన దగ్గరుండి అన్ని చేసి ఉండేవారంట. అలాగే చక్కటి సేవ చేస్తున్నాడు ఈ కుర్రాడు. మంచిదే కానీ అయ్యా మీరు బాప్తిస్మం తీసుకుని అయ్యాడంట. అమ్మ నేను ఏదో సేవ చేద్దామని వస్తే అటు తిరిగి నన్ను ఆ ఇంట్లో ముంచాలనుకున్నాడు మొత్తం మీద పాస్టర్ గారు. అయ్యా ఆ తర్వాత తీసుకుంటానని గడుపుకుంటూ పోతున్నాడంట. మన ఊరు సైడ్ కాలువలు వస్తాయి కదా, మన ఊర్లో మనలాగా హౌస్లో ఎవరు పాలి నదులు వేస్తారు బాప్తిస్మం. కాబట్టి ఆయన ఎప్పుడు చూస్తున్నా చాలా మంచిగా చేస్తున్నాడు, పరిచయం బాగా చేస్తున్నాడు. కుర్రోడు కూడా వెళ్ళిపోవడం మంచిగా, దేవుడు ఎలాగైనా వాడుపట్టుకోవాలి, దేవుడు అంతా కడగబడాలి, బిడ్డని ఎలాగైనా సరే ఆ ప్రార్థనలో ఆ దేవుడి సన్నిధిలో ఈ బిడ్డ వాడబడాలి అనే ఆశ కలిగి దైవజనులకి ప్రార్థన చేసిన దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆ బిడ్డను అడిగితే ఆ బిడ్డ అంటాడంట, అయ్యా రేపు మాపం గడిపేస్తున్నాడంట. ఇంకా దైవజనులు పట్టుకుంటే ఎలా ఉంటుందంటే పిచ్చిలో గుర్చిపెట్టాం. ఏదేమైనా దేవుడి పేరు నుండి కంపల్సరీ చేయవలసిందే అని గట్టిగా దైవజనులు మాట్లాడతాడంట. ఈ దైవజనం ఎలా తప్పుకోవాలని చెప్పి అయ్యగారు యాసకాలం కాలం వస్తానండి నేను బాప్తిస్మం తీసుకుని చెప్పాడంట. ఎప్పుడంట యాసకాలం అంటే ఏప్రిల్ నెలలో కాలువ బంద్ చేస్తే జూన్ నెల 12-15 కాలువ వస్తాయి మన సైడ్. మే నెలంతా కాలువ రాదు, కాలువ బంద్ చేస్తారు. కాలువలు ఎండిపోతే అతన్నాడంటే అవస్థుడు, అయ్యా మే నెలలో కాలం వస్తే నేను బాప్తిస్మం తీసుకుంటానంట. అది రాదు, ఇది తీసుకోడు. ఆ దైవజనుడు సరేనయ్యా నేను తీసుకోమంటలేదు, ఆయన నాకు పిలిపించాడు కాబట్టి ఆయన ఎలా ఉందో ఆయన చిత్తం ఎలా ఉందో అలా జరగని అని అలా నడుస్తూ ఉందంట. ఏప్రిల్ నెల అయిపోయింది. మన సభ జరుగుతున్న ఊళ్ళోని సభలో వచ్చిన పాస్టర్లను చక్కగా ఓళ్ళు కోసి చక్కగా అన్ని పెట్టి ఎక్కడ పంపిస్తూ ఉన్నాడంట. వచ్చినప్పటికీ ఎందుకనో ఆ ఊర్లో అవుతుంది కృష్ణా జిల్లా, గుడివాడ కృష్ణా జిల్లా, వాళ్ళది విజయవాడ అనుకుంటా. వీళ్ళగా ఎందుకనో ఆ కాలం నుంచి పెట్టేశారంట. ఆ నీళ్ళు వచ్చేస్తున్నాయంట. వచ్చినప్పుడు అతను పడుకున్నాడంట ఇంట్లో. ఒరే నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు కాబట్టి కాలువ వచ్చేస్తుందంటే యాసకాలం కాలువలో పెడతారని చెప్పి నమ్మంట. నమ్మంటే లేదా ఆ కాలువ వచ్చేస్తుంది, చాలా పలానా ఊరి దగ్గరికి వచ్చేది కాలువ, ఇంకా మన ఊరి పక్క టైం పడుతుంది, ఏపీలో వచ్చేది కాలువ అన్నాడంట. అనగానే లేదంటే నమ్మకం లేక అందరూ కొడుకుంటారు, బయట వెళ్ళాడండి సైకిల్ దొరుకుంటారు. వెళ్ళి కాలువకి వెళ్ళినప్పుడు పలానా ఊరి దగ్గరికి వచ్చింది కాలువ అంటేనే అదేం చెప్పండి, రైలు వచ్చేస్తాను కాలువ. అమ్మ ఇంకేమన్నా నాయన నేను వద్దనుకున్నాను, ఇది కాలువ నాకు ఇది యాసకాలం కాలువ వస్తుందండి, ఇప్పుడు జూన్ కాలువ యాసకాలం వస్తుందండి కాలువ అని చెప్పేసి మే నెలలో కాలువ రావడం ఏంటని ఇంటికి వచ్చి మా ఇంట్లో దిగులుగా పడుకుంటాడంట. దిగులో పడి ఎవరితో మాట్లాడుకోదంట. ఆ కాలువ వచ్చి ఇప్పుడు వెళ్ళి పాడుతూ ఊరి మీద నుంచి అప్పుడున్నాడంట. భార్య అంటే ఏమంటే లేకంటే బాబు నుంచి కాలువ వస్తుందంటే ఏమైతే నాకు తెలియదు కదా, యాసకాలం మే నెలలో కాలువ వస్తుందా ఏంటంటే అప్పుడు దైవజనులు వచ్చారంట, అయ్యారు మీరు రండి మీరు బాప్తిస్మం తప్పదు కదా, ఇంకా తప్పకుండా అవకాశము లేదు. వెంటనే దైవజనులు తీసుకెళ్లి ఆ బిడ్డకు బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు చక్కగా దేవుడి సన్నిధిలో వాడబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి అసాధ్యమైనది లేదు. నిన్ను పిలుచుకుంటే, నిన్ను స్వస్థపరచాలని అనుకుంటే, దేవుడిని ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచాలంటే పర్వతాలు బదులైపోతాయి, నా ప్రియ చీకటలు చీల్చిపోతాయి. దేవుడు కార్యాలయ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. అంటే నీలో ఉన్న కలవరింపు మట్టికి అది ఉండకూడదు. ఆ కలవరింపు ఉండడం వల్ల ప్రియారా నీకు రావాల్సిన దీవెనలు, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నీ ద్వారానే, నీ కలవరింపు ద్వారానే ఏమో చెప్పండి
ఆశీర్వాదములు ఆగిపోతాయి. ప్రియులారా, నువ్వు ఎంత కాలం ఉంటావో తెలియదు, కానీ ఉన్నంత కాలంలో నువ్వేం చేయాలి? నమ్మకముగా కలవరము నీలో లేకుండా నా యేసయ్య సన్నిధి కంటే కార్యాలు జరిగిస్తాడు దేవుడని నువ్వు నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసిస్తావో నీ కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుడు, చదువుకుందాం వచనంలో కదా, 33 వచనం చదువుకుందాం. 33 వచనం చదువు ముగించుకుందాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మధురము, ఎంత గొప్ప విషయములు దేవుడు తెలుసుకుంటే, ఆయన మధురాతి మధురమైన ప్రేమను మన హృదయం నింపుకుంటే, ఆయన గొప్ప గొప్ప ఆశీర్వాదములు మన గృహంలో ఉంటే, ఎంతగా ఆయనతో సావాసం చేసినప్పుడు ఆయన మధురమైన మాటలు జుట్టు తేనె కంటే మధురమైన మాటలు నీ చెవులతో విని నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, అలాంటి వారు అనే మాటలు ఈ మాటలండి. లేదా ఆయన అంటున్న చూడండి, దావీదు గారు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా కీర్తనలు పాడెదను, నిరునంత కాలము. అంటే ఆయన శరీరంలో ప్రాణం ఉన్నంత కాలము పిల్లలు ఏదో చెప్పండి, దేవునికి కీర్తించదమంటున్నాడు. అయ్యా, మనం ఎంతగా దేవుడి దగ్గరికి సావాసం చేయగలిగితే, ఎంతగా దేవుడితో మనము చక్కటి స్నేహం ఏర్పాటు పడితే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఎవరైతే నన్ను అందరూ విడిచిన ప్రభువా, నేను ఎవరు కాదన్నా, నా బంధువులు కాదన్నా, నా బిడ్డలు కాదన్నా, నా భార్య కాదన్నా, నా భర్త కాదన్నా ప్రభువా, నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే, నా అక్కవు నువ్వే, నా తమ్ముడు, నా అక్కన అన్నవు నువ్వే ప్రభు అని ఎవరైతే ఆయన పాదాల యొక్క కొనియాడబడుతూ ఉంటారు, లేక బతిమాలుతూ ఉంటారో పిల్లగా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. సింహం పిల్లలు ఆయన చేతుల్లో ఉన్న ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ రాత్రి వేళ తల్లి కొరకు ఎదురు చూడడం లేదు, కానీ తల్లి తెచ్చే ఆహారం కొరకు ఎదురు చూడడం లేదు, కానీ తండ్రి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూడడం లేదు, కానీ బంధువు తెచ్చే ఆహారం కోసం ఎదురు చూడడం లేదు, కానీ యేసయ్య చేతిలో ఉన్న ఆహారం కొరకు ఏం చెప్పండి ఎదురు చూస్తున్న ప్రభువా, ఆ ఆహారం నాకు అయ్యా, నీ చేతిలో ఆహారం నాకు ఇస్తే ప్రభువా, నన్ను నా బిడ్డలు నాకండి, నేను కడుపు నింపుకుంటానయ్యా. ఇదిగో ప్రభువా, నీలో ఉన్న నీ చేతిలో ఉన్న ఆ స్వస్థ భాగం ఆయన, ఇదిగో నాకండి ధనధాన్యం నీ చేతిలో ఉన్నాయి ప్రభువా, ఇదిగో నీ చేతిలో ఉన్నవి నాకు ఈ ప్రభువా, నా కుటుంబానికి ఈ ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఆయన చేతులు చూస్తావో, నువ్వు అడిగే విధానం బట్టి, నువ్వు ప్రాధాన్యపడుతున్న విధానం బట్టి, నువ్వు ఒక్కొక్కరు అడుగుతారండి ఎంతనే ఇచ్చేయాలనిపిస్తుంది, ఒక్కొక్కరు అడుగుతానండి ఎంతనే ఇచ్చేయాలనిపిస్తుంది. మీకు బాగా కొనుక్కోటి విషయం చెప్తాను. అంటే తెలంగాణలో పీలిపెట్టుకున్నారు ఉంటారు, లేదంటే ఆంధ్రలోని తల్లిదండ్రులని తండ్రిని డాడీ 10 రూపాయలు డాడీ అని 10 రూపాయలు డాడీ. ఇక్కడ అడిగే విధానము, నాకు 10 రూపాయలు అవసరం అడిగాను, నేను ఇవ్వనండి. అక్కడ బతుమాలుకుంటాడు, ఇక్కడ వాళ్ళు అడిగే విధానం తెలియక డిమాండ్ చేస్తూ ఉంటారు. నాకు 10 కొనుక్కుంటాను, నేను ఇవ్వకపోవాలంటే నేను ఇవ్వకపోవాలనొచ్చు, కానీ ఇక్కడ డిమాండ్ చేసినటువంటి మాట అక్కడ తగ్గింపు మార్గం ఉంటుంది. పిల్లరా, నువ్వు అడిగే విధానంలో కూడా నువ్వు ఏ విధంగా అడగాలనుకుంటావో నా పిల్లరా
నీవు అడుగుతున్నప్పుడు ఆ యేసయ్య చేతిలో అన్ని గొప్పగా అన్ని దీవులతో ఉన్నాయి. నువ్వు అడుగుతున్నప్పుడు అది ఇవ్వాలనుకోవా? నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన్ని ఈ బిడ్డని ఇచ్చేయాలి. తర్వాత చూసుకుందాం. ఈ బిడ్డనైతే ఈ ఆపద నుంచి లేవనెత్తాలి, ఈ సమస్య నుంచి లేవనెత్తాలి, ఈ ఆర్థిక పరిస్థితులు లేవనెత్తాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, అన్ని నీ నుండి ఈ బిడ్డను ఎలాగైనా సరే ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలి. ఒక్కొక్కసారి పరిశీలిస్తూ ఉంటాడండి దేవుడు. ఈరోజు ఇలా నిలబడి వాక్యం చెప్తున్నానంటే నన్ను ఎంతగానో అలగొట్టాడండి. ఎంతగానో, ఎంతకంటే ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో. ఒక్కొక్కసారి వీళ్ళదా సరిపోతామంత స్థితిలోకి తీసుకుపోయేది చాతాను. ఏమిటి పరిస్థితి? ఎంత ఘోరమైన పరిస్థితి అన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, బిడా నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను వాడుకుంటాను. ఎన్ని ఇబ్బందులు అంటే తినడానికి లేని స్థితిలో, అయ్యో ఎన్నెన్నో చెప్పుకుంటే తీరని ఎంత కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు ఆ కష్టం మీద నిలబడమన్నాడు. ఆ కష్టం ముందు నిలబడు, నీ కష్టం ముందు నేను నిలబడతాను, నీకు దేవుడు నేను కార్యాలు జరిగిస్తా అన్నాడు. మనము కూడా ఏ కష్టాలు కానీ ఇబ్బంది కానీ భయపడకుండా ప్రభువా నీ సిద్ధమే జరుగును గాక, నీ సిద్ధమే జరుగును గాక అని మనం ఎప్పుడైతే ఆయన ఇంటి యజమానిగా మనం పెట్టుకుంటామో, ఇంటి యజమానితో చెప్పుకున్నట్టుగా యేసయ్యతో మనం చెప్పుకుంటూ ఉంటామో, ఈ సమస్తమును తీరిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అవుతుంది కనుక నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. కింద వచ్చి చదువుకోండి, కింద వచ్చి చదివి ముగిద్దాం. ఆయన గూర్చిన నా జ్ఞానము ఆయనకు ఇంపుగా ఉండును గాక, నేను యెహోవా యందు సంతోషించెదను, దేవునికే మహిమ కలుగును గాక. ఎంత ఆత్మీయమైందా దేవుడు దావీదు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ మనకి బోధిస్తూ ఉన్నాడు. తల్లి నువ్వు ఎంతగా దేవుడిలో ఉన్నావంటే గొప్పతనం కాదు, కానీ దేవుడు ఉన్నంతలో ఎంత నమ్మకముగా ఉన్నావు. నాకు ఏ పూటగా ఆ పూట భయమండి. ఎంతగా దేవుడు ఉన్నా, ఎంతగా దేవుడితో సావాసం చేస్తున్నా, ఆ రోజు బతకాలంటే కానీ నేను దేవుడు చూపిస్తూ ప్రభా ఈ రాత్రి అంతా బతికించావయ్యా, ఈ దినమిచ్చావు కదా ప్రభా, ఈ రోజు నన్ను కాపాడుకో. మధ్యాహ్నం మందిరానికి వచ్చిన ఈ మధ్యాహ్నం వరకు కాపాడు ప్రభా, ఇంకా ఉన్న కాలం ఉంది కదా, నీ చిత్తమైతే బతికించాయ్యా. మరి సాయంత్రం వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈ పగలంతా కాపాడవయ్యా, ఇదిగో ఇంటికి వెళ్తున్నాను ప్రభా, ఈ రాత్రి చిత్తమైతే ఒక సుఖమైన ప్రభా. ఎందుకంటే ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, కానీ పిలుస్తున్నంతలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో, ఆయన రాకడానికి సిద్ధపడ్డామో లేదా ఆలోచన చేస్తూ ఉండాలి. నీ కొరకే నా కొరకే ఆయన తండ్రి యొక్క నుండి భూలోకానికి వచ్చి 140 కొండ దెబ్బతున్నాడండి. ఆ పిల్లల ఆయన ముఖం మీద వచ్చిన, ఆయన పిడుగుతులు పొందిన, ఆయనను నా ఎంతగా హింస పెట్టిన, ఎంతగా హృదయం తలించిపోతుందంటే పిల్లరా, ఆయన శిరస మీద ముళ్ళు కిరణం పెట్టింది ఒక వంతు అయితే, ఆయన శిరస మీద అంతగా హింసించారు, ఆయన ఎంతగా అవమానపరిచారు, ఎన్నో గాయాలు పెట్టారు. ఆయన శిరస మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టింది ఒకలా కనపడితే, ఆ ముళ్ళ కిరీటం మీద రేలుగా కొట్టుకుంటారండి. కొట్టగానే అప్పుడు వరకు ఇలా ఉన్నది, వెంట రేలుగా కొట్టదు, వెంటనే తలలోనికి వెళ్ళిపోతుంది. అంత నెప్పి ఓర్చుకున్నా, ఎంత పాత ఓర్చుకున్నా, ఆయన కవరు కొండపైకి వెళ్తూ, ఆయన 5 గాయాలు భూమి ఆకాశం మధ్య ఎలాడుతూ, ఆయన ఎంతగా హింస పెడుతూ, ఇంతగా అవమానపరుస్తూ, ఇంతగా కష్టపెడుతూ, ఆయన శరీరంలో రక్తం పొట్టు లేకుండా ఆయన రక్తమంతా సిద్ధించినట్టుగా చేసి అంతగా ఉన్నా ఆయన అంటున్నాడు, అమ్మా తండ్రి మీరేం చేస్తున్నారు తెలియదు కనుక మీరే ఆ క్షమాపణ గుంపులో నువ్వు ఉండాలి. ప్రభువాన్ని క్షమించవు కనుకయ్యా, మన ఎన్నడు నేను అటు వెళ్ళను ప్రభా, మరి వెళ్ళన్నట్టు వెళ్ళను ప్రభా అని, ఇదిగో నిన్నే, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, ఈ మధ్య ఎంతలో ఇంట్లో కుటుంబాన్ని, యూట్యూబ్లో ఇంట్లో కుటుంబాన్ని దేవుడు అంటున్నాడు, ఇల్లే క్షమించాను. మీరు నన్ను చూడండి, మీ కుటుంబాన్ని నేను రక్షించిన వాడినై ఉన్నాను. నీ కొరకు పరలోకంలో ఒక గృహాన్ని సిద్ధపరచాను, కానీ
ఈ భూలోకం నాకు నమ్మకముగా ఉండండి. ఇదిగో ఈరోజు మీరు బతుకున్నారంటే ఒక ప్రణాళికతో నేను ఈ లోకానికి పంపించాను. మీరు బ్రతుకున్నారంటే ఈ లోకంలో నా కొరకు ఏదో మీరు చేయాలి, చేయించుకుంటానంటున్నాడు ప్రభు. ఇలా ఎంత ఆత్మీయంగా ఆయనతో సావాసం చేశాడు దావీదు చూడండి. ఉన్నంత కాలంలో నేను కీర్తిస్తాను, కనపరుస్తాను అంటున్నాడు. అప్పుడు అలాంటి చక్కటి, అలాంటి అనువైన జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల సర్వపరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు. మా కొరకైనా దేవుడు ఆయన తలపడాలి నీ శరీరం కుదిరిన ప్రభా నైనా శరీరం కొడుతుంది ప్రభా. నీ శరీరం మాసం ఉంటుంది ఆయన అక్కడక్కడ చింతూ పడిపోతుంది. ఎలా కూర్చున్నావయ్యా నా కొరకే ప్రభా, నా కొరకే కదా, నా బిడ్డల కొరకు ప్రభా, నా సగ బిడ్డల కొరకే కదా ప్రభా. ఇంతగా నువ్వు ఆలోచుకున్నావయ్యా. నా ప్రభు నీ మొక్క మీద మూడిస్తే ప్రభా నువ్వు పిలుచుకున్నావు స్వామి. ఎవరైనా శ్రమ తెలియపోతారు కానీ ఆయన శ్రమ మీద నిలబడి నా కొరకు మీరు బాగుపడకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఎక్కడయ్యా ప్రార్థన చేయమన్నావు ప్రభా, సిద్ధపడమన్నావు ప్రభా. అయిపోతున్నారయ్యా. ఇదిగో ఆశపడొచ్చిన బిడ్డలు, అనేక సమస్యలు వచ్చిన బిడ్డలు, అనేక ఇరుకుతో వచ్చిన బిడ్డలు ప్రభా, ఒక్కసారి బ్రతికినంత కాలంలో నా తండ్రి ఆయన నిన్ను సంతోషిస్తూ ఆనందపడుతున్నాయన, నిన్ను మహిమపరిచే ప్రార్థన ఎవరైతే బలహీనంగా ఉన్నారు నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరే స్వస్థపరచండి నాయన. ఈ బలహీనత లేవనెత్తండి ప్రభా, నీకు వందనాలయ్యా. దూర ప్రాంతంలో ఉన్నాను నా ప్రభా, నీకు వందనాలు స్వామి. లక్ష్మణ బిడ్డలు అతని సంపూర్ణ స్వస్థత నవ్యాల బిడ్డల ప్రభా, ఆ తండ్రి బొమ్మలు ఉన్నాయా, ఆ బొమ్మలు నిండిన ప్రభా, ఆ బిడ్డలు బయటికి తీసుకున్న ప్రభా, నీకు వందనాలు. సర్వోన్నత కుమారుడు నాయన నీ సన్నిధిలో వాడబడ్డ బిడ్డ ప్రభా, మరలా యథావిధిగా గాయం పెట్టేవాడు నేనే, ఆ గాయమును పూడ్చేవాడు నేనే అన్నావు ఆయన. ఆ గురు బిడ్డకు త్వరగా స్వస్థత ఇచ్చి నీ మందిరంలో నీకు ఉపయోగపడి పనిముట్టుగా వాడుకుంటావు. ఇంతమంది వచ్చారు ఆయన, అందరినీ చేతగా చెప్తున్నాను ఆయన. ఏ ఇబ్బందులతో, ఇరుకులతో, బాధలతో, కష్టంతో ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని ఆయన నీకు తెలుస్తూ ఉన్నావు, మా హృదయాలు నీకు తెలుసు. ఎవరైతే నా ప్రభు నీ హృదయంలోకి నీకు చోటిస్తారో అందరూ చెప్తున్నాను ఆయన. నీకు వాస ప్రాంతంలో పాలు పంచుతున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించాను ఆయన. బయట జంతువుల ద్వారా ఎంతమందితో వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ నా తండ్రి దీవించండి. ఈ స్థితి ద్వారా వింటున్న బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి నా ప్రభు. ఈ క్రైస్తవ ప్రాంతం బిడ్డే కాదయ్యా, మా ప్రాంత బిడ్డలందరూ దీవించండి అయ్యా. మా బౌద్ధ ప్రాంత బిడ్డలందరూ దీవించండి ప్రభు. మా ప్రాంతంలో ఏ కారణ యాత్ర రాకుండా ఆ ప్రభు మా ప్రాంతంలో తరువు తల్లి ఉదయకాలని పూర్తి చేసుకున్నాకని కొందరు ఇంటికి వచ్చారు ప్రభా క్షేమముగా, కొందరు ఇంకా బాధలు ఉన్నారయ్యా. వారిని కూడా క్షేమముగా నడిపించమని ఈ రాష్ట్ర ప్రతి ఒక్క బిడ్డకు ఆ ప్రభావైనా బయలుదేరుతున్నారు. ఆ మార్గంలో తోడే ఉండండి ఆ ప్రభావైనా. అందరూ కలుసుకునే ఈ ప్రాంతంలో జరిగే ఈ ప్రాంతంలో నా ప్రభావ సేవ చేస్తున్న అందరూ జీవించి ఆస్వాదించండి, వాళ్ళ సంఘాలు జీవించండి, ఆస్వాదించమని బిడ్డలందరూ పేరుతో జీవిస్తూ ఆస్వాదిస్తూ మా ఊరికి త్వరగా రాలేదు నా ఏ సైన్యంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి.